ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు యేసు పునరుత్థానుడైన 6వ ఆదివారపు ఆరాధనలో మనమందరము పాల్గొనడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశం బట్టి దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించేదాము. ప్రార్థించుకున్నాము. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, ఇదిగో తండ్రి, ఈ సబాతు దినమందు ప్రాతకాల వేళలో పక్షులు, జలరాశులు, ప్రాకి పురుగులు, సమస్త ప్రాణులు తండ్రి వాటి వాటి శైలిలో ఈ నామమును స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తుంటున్న సమయమందు నీ బిడ్డలమైన మేము తండ్రి ప్రత్యక్షంగా నీ ఆలయంలో శారీరకంగా ప్రభా ఈ సన్నిధానంలో చేరలేకపోయినప్పటికీ మా గృహాలలో ప్రభా నేను ఆరాధించి నేను మహిమపరిచి నేను కొనియాడు తండ్రి నేను కీర్తించి మరి కొంత సమయం ప్రభా నీ సన్నిధానంలో గడపడుటకు కుటుంబముగా మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు వందనములు, స్తోత్రములు. అవును తండ్రి, ఈ ప్రాతకాల సమయమందు ఆరాధనలో పాల్గొంటున్న తండ్రి ప్రియబిడ్డలందరినీ ప్రత్యేక రీతిగా మీ చేతులకు అప్పగిస్తుండగా వారి వారి గృహాలలో తండ్రి మరి వారు నిన్ను ఆరాధిస్తుంటున్న సమయమందు ఆత్మతో సత్యమందు తండ్రి నిన్ను ఆరాధిస్తూ సకల దీవెనలు ఆశీర్వాదములు పొందుటకు తండ్రి ప్రత్యేక రీతిగా ఈ ఆరాధనను దీవించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మరి ఆరాధన ప్రారంభించుకోవచ్చు. మనమందరము మన గృహాలలో ఉన్న పాటున లేచి నేర్చుకొని ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 20వ సంగీతము మరి పాడుకొనొచ్చు, దేవి నామమును స్తుతించుచు ఆయనను కొని ఆడుతాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 20వ కీర్తన. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నివారింపగలరా, వరదూతలైనా 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 నివారింపగలరా. పరిశుద్ధ జనకుడా, పరమాత్మరూపుడా, నిరుపమా బలబుద్ధి నీతి ప్రభావా, నిరుపమా బలబుద్ధి, నిరుపమా బలబుద్ధి, నిరుపమా బలబుద్ధి నీతి ప్రభావా. జనక కుమారాత్మ ధనునేక దేవా, ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా, ధన మహిమ చెల్లును, ధన మహిమ చెల్లును, ధన మహిమ చెల్లును ధనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నివారింపగలరా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగునుగాక. ప్రభువునందు ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ ప్రాతకాల సమయమందు మన ఆత్మల ధ్యానాంశం నిమిత్తమై అధ్యక్ష మండలం వారు ఏర్పాటు చేసి మనకి ఇచ్చిన అంశము పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుట. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుట, లేకుంటే వెయిటింగ్ అపాన్ ద హోలీ స్పిరిట్. మరి ప్రత్యేక రీతిగా ఇదే కాలమందు పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు అంటే తండ్రి అయిన దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడిన వరమై ఉన్నాడు. అలా ఈ వరముగా దయచేయబడిన పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి ఆదిలో మనం గమనించినట్లయితే
సృష్టి ఆది నుండి కూడా, లేకుంటే భూమి సృష్టింపబడక మునుప నుండి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములో ఉంటున్నాడు. ప్రత్యేక రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యములలో ప్రాముఖ్యమైన కార్యము ఏమిటంటే, ఎప్పుడైతే దేవుని బిడ్డలు కృంగి ఉందో ఆ కృంగి ఉన్న సమయమందు కృంగిన వారిని పైకి లేవనెత్తువాడు పరిశుద్ధాత్మ దేవుడై ఉంటున్నాడు. నీవు కృంగి ఉంటున్నావా దేవ కాలమా? దుఃఖ ప్రాంతులపై వేదనతో ఏదో ఒక భారము నీ యొక్క భుజుల మీద మోపబడి ఆయాసముతో, లేకుంటే మరి నడవలేని స్థితిలో ఏదో ఒకటి నిన్ను ఆవరించుకున్నట్లుగా నువ్వు భయపడుతుంటున్నావా, కృంగిస్తున్నావా? అలాగైతే పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు చూడు, ఆత్మతో సత్యవతో దేవుని ఆరాధించుము. కృంగి ఉన్న నిన్ను దేవుడు లేవనెత్తు వాడై ఉంటున్నాడు. పాత నిబంధన వాక్యము యోవేల గ్రంథము 2వ అధ్యాయము 28 నుండి 32 వచనములలో మనం చూసినట్లయితే ఒక అద్భుతమైన ప్రకటన ఇక్కడ యోవేలు ప్రవక్త చేస్తుంటున్నాడు. ఏమంటున్నాడు? తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదు, మీ ముసలి వారు కలలు కన్నులు, మీ యవనులు దర్శనములు చూతురు. ఈ వాక్యములను దేవుడైన యెహోవా యోవేలు అనబడే ప్రవక్తకు మరి ప్రత్యక్ష పరిచుంటున్నాడు. ప్రియమైన దేవుని జనులారా, మరి సమయంలో ఇశ్రాయేలు జీవించుచున్న ఆ దినాలలో, లేకపోతే యోవేలు ప్రవక్త జీవించుచున్న దినాలలో ఇశ్రాయేలు యొక్క భూములు ఎండిపోయి నిష్ఫలమైనవిగా మారేవి. అంటే మరి మోడు బారిన భూములుగా ఇశ్రాయేలు భూములు అయిపోయాయి. అగ్ని చేత మేత స్థలములు కాలిపోటయు, మంట తోట చెట్లన్నిటిని కాల్చివేయగా అంజురపు చెట్లు ద్రాక్ష చెట్లు స్థలమీయక పోయింది. ప్రజలు ధాన్యము ద్రాక్షరసము తైలము లేక తత్తరించుచున్న వేళలో పెతూయేలు కుమారుడైన యోవేలునకు యెహోవాకు ప్రత్యక్షమై అయ్యింది. అప్పుడు యోవేలు ఇశ్రాయేలు పెద్దలను దేశపు కాపురస్తులను ఉద్దేశించి మాట్లాడుచు, యెహోవా తెలిసే మాటలను చెవి ఎద్ది మీ దినములలో జరిగిన కార్యములను, మీ పితరుల దినములలో జరిగిన కార్యములను మీ బిడ్డలకు తెలియచేయుడని ఈ యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు. దేవుని విశ్వాసులారా, వాక్యం వింటున్న మనమందరూ కూడా ఈ వాక్యానుసారముగా దేవుని బిడ్డలమైన మనము మన దినాలలోనూ మరియు మన పూర్వీక దినాలలోనూ దేవుడు నీకు, నాకు, మనకు, మన పూర్వీకులకు చేసిన అద్భుత కార్యములను గురించి మనము మన సర్వ సమాజములకు చెప్పవలసిన వారముగా ఉంటున్నాం. ఎప్పుడైతే సర్వ సమాజంలోకి మనం చెప్పుదామో దేవునికి దూరం అవుతుంటున్న వాళ్ళందరూ కూడా వారి మేలుకునేది, లేకుంటే మేలుకొని కన్నీరు విడిచుచు దేవుడు ఇన్ని అద్భుత కార్యములు మా జీవితంలో చేస్తుంటున్నాడా? మాత్రమే కాకుండా అదే ఇశ్రాయేలు కన్నీరు విడిచుటంతో పాటు ఉపవాసముతో దేవుని సన్నిధానంలో మొరపెట్టుచు ముందుకు వెలుగుతున్నారు. మనం కూడా దేవుని సన్నిధానంలో విలపించు విజ్ఞాపన ప్రార్థన చేయొచ్చు. మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతాలు చేయవాడంటున్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే పాడైన బ్రతుకులను బాగు చేసి ఎండిన మోడులను చేయించి, ఎప్పుడైతే విరిగిన హృదయంతో దేవుని సన్నిధానం తెలియదు, ఎంతటి ఘోర పరిస్థితిని నీవు నీ కండాల చూస్తున్నప్పటికీ దేవుడు అది స్పష్టశ్యామలమైన మరి బ్రతుకులుగా మార్చువాడైన. అవును ప్రియులారా, ఇశ్రాయేలు కూడా దేవుడు వారికి ఆజ్ఞాపించిన రీతిగా దేవుని సన్నిధానంలో కన్నీరు విడిచుచు ఉపవాస దినములు ఏర్పరిచి యెహోవాను బతిమాలుకొని ఉంటున్నారు. అప్పుడు దేవుడైన యెహోవా ఇశ్రాయేలుల వలలను ఆలకించిన ఆ పరమ తండ్రి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము
18వ వచనం నుండి మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషమును పూని తన జనుల జాలి చేసుకునేను. ఇకను అన్ని జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్ష రసమును తైలమును మీకు పంపించేదనని చెప్పాను. అవును ప్రియులారా, ఎండిన భూములను చిగురింప చేసేదని అంటున్నాడు. ఇంతవరకు మీ యొక్క మరి మరి భూమిలో ఉంటున్న ధాన్యం పండకపోయిడవచ్చు, ద్రాక్షలు ఇవ్వకుండా పోయిడవచ్చు, తైలం లేకుండా ఉండవచ్చు. కానీ నేను ఇప్పుడు వాటన్నిటిని మరలా నేను మీకు ఇవ్వబోతున్నాను. ఏ రీతిగా వీరికి పోయిన ఆశీర్వాదం మరలా వచ్చినటువంటివి కన్నీటితో దేవుని సన్నిధానములో ఉపవాసమును ప్రకటించి ఆయన బ్రతిమాలుకున్నప్పుడు వారి వరలను దేవుడు ఆలకించుతున్నాడు. పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నిటిని మరలా వారు పొంది ఉంటున్నారు. దేవుడు వారికి అనుగ్రహించుంటున్నాడు. ఈ లోక సంబంధమైన ఈవులు ఇస్తుంటున్న దేవుడు వాటికంటే ఇంకా అధికమైన ఈవులు నీకు నాకు మనకందరికి ఇవ్వబోతున్నాడు. అందుకనే మనమందరము కూడా ఆత్మలో మరి అభివృద్ధి పొందవలసిన వారుగా ఉంటున్నాడు. అంటున్నాడు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28-29 వచనంలో, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును. ఈ లోక సంబంధమైన ఈవుల కంటే అధికమైన ఆశీర్వాదములు, దేవుని ఆశీర్వాదములు చూడండి ఎంత గొప్పవంటే, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును. దేవుని ఆత్మ నీపై ఆవరింపబడినట్లయితే ఏ తెగులు నిన్ను సమీపించడానికి అది శక్తి చాలదు. దేవుని ఆత్మ విశ్వాసుల పైన కుమ్మరించబడినప్పుడు పరలోక రాజ్యపు కృప నీ పైన ఉంటుంది. పరలోక రాజ్యపు మహిమ నీవు అనుభవించుచు ముందుకు వెళ్ళు వ్యక్తులుగా ఆనాడు యోవేలు ప్రవక్త ద్వారా వాగ్దానం చేయబడిన ఆ ప్రవచనములు ఈనాటికి కూడా యేసుక్రీస్తు ప్రభు మరి పునరుత్థానమైన తర్వాత, ఆరోహణమైన తర్వాత మరి ఆయన ఏమంటున్నాడంటే, నేను మీ నిమిత్తమై ఆదరణకర్తను పంపించబోతున్నానంటే తండ్రి కుమార ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించి చూసినట్లయితే, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉండిన ఇల్లంతటి ఉండేది. మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. వీళ్ళ పాత నిబంధన కాలంలో దేవుని ఆత్మ మరి జల్లుల వలె ఆ దినాలలో ప్రజల మరి పక్షమున దేవుని యొక్క సన్నిధానంలో విజ్ఞాపనలు చేస్తున్న న్యాయాధిపతుల మీదను ప్రవక్తల మీదను కురిపింపబడుచుండేను. ఎందుకు న్యాయాధిపతుల మీద లేకుంటే ఆయన ఏర్పరచుకున్న ప్రవక్తల మీద మరి ఆకాశ జల్లుల వలె పరిశుద్ధాత్మ వారిపై కుమ్మరింపబడుతూ ఉంది ఎందుకంటే, మరి ఈ యొక్క నాయకులు దేవుని కొరకు ఎంత పని అయినను అలయక సమస్యలక చేరు వారైంది. ఉదయకాలంలో వాక్యం వింటున్నా నీవు దేవుని కొరకు పని చేయ, ఎంతటి పని చేయకపోయినా కూడా అలయక సమస్యలక ఎస్ఐ నేను చేసేది అని చెప్తున్నారు. ఒకసారి ఇద్దరు యవనస్తులు వారు ఇప్పుడు గొప్ప దేవి సేవలు అంటున్నారు. నా దగ్గరకు వచ్చి, మాస్టర్ గారు మేము ఒక పెద్ద సంఘంలో మరి మామూలుగా యవనస్తులుగా ఉండేటప్పుడు ఆ సంఘ బోధకుడు మా ఇద్దరికి ఇచ్చిన పని మాకు ఈ దినము ఈ ఉన్నత స్థానం ఇచ్చుకుంటున్నాను. నేను ఆశ్చర్యంతో వారి యొక్క ముఖం చూస్తుంటున్నాను, ఏమి చెప్పబోతుంటున్నారని. వారు అన్నారు, మేము ఇంచుమించు ఒక 10 సంవత్సరములు మా దేవుని ఆలయములో మాకు ఊడ్చే పని లేకుంటే మేము ఆ చేపలను ఎత్తి వాటన్నిటిని కూడా సర్దే పని మాకు పాస్టర్ గారు ఇచ్చుకుంటున్నాడు. మేము ఎన్నడూ కూడా ఆ పని మా యొక్క విలువ కంటే తక్కువైనదని తలంచలేదు. ఆ తర్వాత దేవుడు అక్కడ నుండి మమ్మలను చిన్న చిన్న సేవ పరిచర్య నిమిత్తం బయటికి పంపించాడు. ఈ దినము మేమిద్దరము కూడా పెద్ద పెద్ద ఆలయములు కట్టుకొని
అనేక మరి ఆత్మలను దేవుని కొరకు రక్షించుకునే ఆ స్థితికి మనల్ని రప్పించిన, అంటే దేవుని కొరకు అనేక సమస్యలక మరి మరి పోరాడి వారి పైన ఆ దినాల్లో యోవేలు కాలంలో లేకుంటే పాత నిబంధన కాలంలో మరి ఆకాశాల నుండి వచ్చిన జల్లుడు వలె వర్షం వలె ఎనిమిదిగా పరిశుద్ధ ఆత్మ దేవుడు వారి పైన ఆశీర్వాదం కుమరిస్తున్నాడో ఈ దినాల్లో కూడా దేవుని సేవ నిమిత్తమై ఎవరైతే తుప్పి నీటి గోపుల కొరకు ఆశపడుతుంటున్నారో వారిపైన దేవుడు తన ఆత్మను చేయటకు సిద్ధముగా ఉంటున్నాడు. ప్రియులారా, ఈ దినాలలో అందరి మీద దేవుడు ఆత్మను కుమ్మరింప చేయటకు సిద్ధముగా ఉంటున్నాడు. పరిశుద్ధమైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11-12 వచనములో ఆయన అంటున్నాడు, దేవుని దృష్టిలో యూదుడనియు గ్రీకు దేశస్థుడనియు భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైతున్నాడు. ఇది మా దినాలలో అబ్రహాము సంతతిలో ఉంటున్న వారు, అబ్రహాము వంశస్థులు ఏమనుకునేవారంటే దేవుని పరిశుద్ధ ప్రత్యక్షత అబ్రహాము సంతతికి మాత్రమే, లేకుంటే ఇశ్రాయేలు మాకు మాత్రమే అది ప్రాప్తించునని అనుకునిచూ ఉండేవారు. అయితే యెషయా ప్రవక్త ద్వారా తండ్రి దేవుడు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనములో ఒక మాటను విడుదల చేస్తున్నాడు. యెషయా గ్రంథము 45వ వచనంలో యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడను తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. అంటే కేవలం ఒక వర్గములకు మాత్రమే దేవుడు కాడు కానీ ఆయన అందరికీ ప్రభు అంటున్నాడు. ఈ దినము లోకమంతా కూడా అన్వేషిస్తుంటున్నది, వెతుకుతుంటున్నది. అయ్యో మేము నమ్ముతుంటున్నాం మా దేవుళ్ళు ఎవరు కూడా ముందుకు వచ్చి మమ్మల్ని కాపాడడం లేదు కదా, లోకమును కాపాడడం లేదు కదా, మా దేశమును కాపాడడం లేదు కదా, మా ప్రాంతాలను కాపాడడం లేదు కదా. దేవుని బిడ్డమైన నీవు నీ ప్రార్థన ఎలా ఉంటున్నది? దేవా, ఇదిగో తండ్రి, అవిశ్వాసం యొక్క మనోనేతరులకు గురితనము కలిగి చేస్తున్న సాతానుల తండ్రి, వారి యొక్క హృదయంలో ఉంటున్న గురితనమును మీరు తీసివేసి ఆయా వారందరూ కూడా నిజ దేవుడైన మరి యేసుక్రీస్తు ప్రభు ఒకడు ఉంటున్నాడు, ఆయన మాత్రమే సజీవుడైన దేవుడని లోకమంతా కూడా యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వశరీరులు దానికి, అంటే లోకం ప్రతి మోకాలు యేసునామములో ఉన్నట్టు, ప్రతి నాలుక యేసయ్యమైన దేవుడని పలుకున్నట్లు ఈ దినాలలో దేవుని బిడ్డమైన నీవు, దేవుని కుమారుడమైన నీవు మనమందరం కలిసి ఏకముగా ప్రార్థించినప్పుడు మరి దేవుడు అందరికీ ప్రభువుగా మరి రానంటున్నాడు. మన దేశం మీద స్వస్థతనైనా విడుదల చేయడం సిద్ధముగా ఉంటున్నాడు. పెంతెకోస్తు దినమందు, ఆ పండుగ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని వలె ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లు అంతటిని నింపారు. అవును ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆది నుండి ఇప్పటి వరకు సంచరించుచు మానవ సమాజంలో కార్యములు చేయుచున్నాడు. మరి ఒకవేళ దేవుని బిడ్డవని నీవు, దేవుని కుమారుడవని నీవు ప్రకటించుకుని పరిశుద్ధాత్మ నీలో లేకున్నట్లయితే, పరిశుద్ధ జీవితము నీవు జీవించకపోయినట్లయితే, వర్షం లేకున్నప్పుడు పైరు ఎలా ఎండిపోయి ఉండునో అలాగే విశ్వాసమైన నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేకున్నట్లయితే పైరు లేని భూమి వలె నీవు కూడా ఉండేదవు. క్రైస్తవ విశ్వాసుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవుని లేకుంటే త్రిత్వమై నిత్యములో ఏకత్వము దేవుని మరి పరిగణించు వారంగా ఉండాలి. లేకుంటే ఆజ్ఞ అతిక్రమములతో తన నుండి ఎడబాసిన మనిషిని వదులుకొనలేక తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే అందరం ఏకముగా పాపము చేసి ద్రోవ తప్పిన వారమై ఉంటున్నాడు. వేళలో మనల్ని విడుచుకోలేకుండా తండ్రి అయిన దేవుడు మన నిమిత్తమై ఆయన ఏం చేస్తున్నాడంటే తన కుమారుని మరి ఈ లోకంలోకి పంపిస్తున్నాడు. దేవుడు కుమారుని రూపంలో ఈ లోకములకు దిగి వచ్చి రక్షణ కార్యాన్ని మరి ముగించుకుంటున్నాడు. ఆరోహణమై వెళుతూ మనమందరం కూడా అనాథులుగా ఈ దినాలు చాలామంది దుఃఖిస్తుంటున్నారు. అయ్యా యేసయ్యా మాకెవరు లేరు తండ్రి. చాలామంది పేదవారు, మధ్య తరగతిలో ఉంటున్న కుటుంబాలు
మేము అనాథులమని విలపించుకుంటున్నాం. దుఃఖాక్రాంతులైనట్టున్నారు. ఉద్యోగాలు లేని స్థితిలో, కుటుంబాలలో సరైన ధాన్యం లేని స్థితిలో, డబ్బు లేని స్థితిలో ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మనం ఎవ్వరం కూడా అనాథులుగా మిగిలిపోకుండా ఉండినట్లు, ఆయన మనలో ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుని మనకు ఆదరణకర్తగా ప్రకటించుకుంటున్నాడు. దేవుని సంకటంలో ఉంటున్నావా, దుఃఖంలో ఉంటున్నావా, ఎవరు లేకుండా నేను ఒంటరిని అనాదిగా మిగిలిపోయి ఉంటున్నాను అనుకుంటున్నావా? నీవు భయపడకు. నీ హృదయములను నీవు కలవరపరుచుకుని దుఃఖాక్రాంతులపై వేదనతో, దుఃఖముతో, బాధతో ఉండకము. ప్రియులారా, కీర్తనల గ్రంథము 104వ కీర్తన 30వ వచనములు, దేవుడు తన ఊపిరిని విడవగా నిరాకరముగా ఉన్న భూమి ఏ విధముగా సృజింపబడను ఆ రీతిగానే దేవుని ఊపిరి ఎంతుకొస్తూ దినమందు వేగముగా వీచు గాలి వలె వారి మీదికి వీచినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత అగ్ని జ్వాలల వంటి నాలుగుగా విభాగింపబడేది. ప్రియులారా, దేవుని ప్రత్యక్షత హెస్కేలు గ్రంథము 37వ అధ్యాయము 5 నుండి 11వ వచనంలో వారు చూసినట్లయితే ఎండిన ఎముకలను వారి నూతన జీవములను నడిపించిన ఉంటున్నారు. ఇది అనేక మంది వైద్యశాలలో మరి జీవము మరణం మధ్య పోరాడుతుంటున్నాం. అనేకులు మరణ పడకలలో ఉంటున్నాం. దేవుని బిడ్డవైన నీవు, దేవుని కుమారుడైన నీవు, యేసయ్యా ఎన్నిన మోడలను చిదిరింపచేసే దేవుడవు. ఆదాన్ని హెస్కేలు భక్తునికి తండ్రి మరి ఆ యొక్క దర్శనమిచ్చి ఆ లోయను చూపించి, లోయలో పడి ఉంటున్న కుప్పలుగా ఉంటున్న ఎముకలను చూపించి, ఎముకలకు నేను శరీరమును, జీవమును, ఊపిరిని ఇవ్వలేనా చెప్పిన మా దేవుడవు తండ్రి యేసయ్యా. ఇదిగో తండ్రి, అనేక మంది దేవుని సేవకులు, విశ్వాసులు తండ్రి, అనేక మంది మరి పేదవారు దుఃఖముతో తండ్రి ఆ మరణ పడకలలో ప్రభువా ఉంటున్నారు తండ్రి. అట్టి ఎండిన ఎముకలకు నూతన శివమును నీవు ఇవ్వమని నేను దేవుని బిడ్డలమైన మనందరము కూడా మరి ప్రార్థించినప్పుడు ఎండిన మోడులను దేవుడు చిగురింప చేయవాడైతున్నాడు. మనుషుల పేరైతే అసాధ్యమని దేవునికి సాధ్యము. ఆనాడు మొదటి శతాబ్దంలో జీవించిన క్రైస్తవ విశ్వాసులు పైకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉంటున్న బలహీనమైన ఆత్మను తొలగింపచేసి వారిలో మరి యేసునందున్న ఆత్మను వారిని కలగ చేసి వారిని ఆత్మయందు ఐశ్వర్యవంతులుగా చేసింది. నీలో ఆత్మ ఉన్నట్లయితే, నాలో ఆత్మ ఉన్నట్లయితే మనకి ఈ లోకములో ఐశ్వర్యము, లోక సంబంధమైన ఐశ్వర్యం ఉన్నా లేకున్నా యేసు నీలో ఉంటే చాలు. అంతకంటే ఐశ్వర్యం నీకు, అంతకంటే ఘనత నీకు, అంతకంటే మహిమ నీకు ఈ లోకము ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట్లయితే వానికి ఏమి లాభం? నీకు ఏమి లేకున్నప్పటికీ నీ బలహీనమైన ఆత్మ తొలగిపోయి నీలో నుండి మరి యేసునందున్న మరి ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నీవు ఆత్మలో ఐశ్వర్యవంతమైన వ్యక్తిగా మారేది. ఆ దినము వారందరూ కూడా ఆత్మతో నింపబడి ఉంటున్నారు కనుక, లేకుంటే వారి దేవుని వాక్యమును మరి లోతుగా ఉంటున్నారు కనుక అన్య భాష వరములలో వారు మాట్లాడగలుగుతున్నారు, లేకుంటే అన్ని భాషలను వారు తర్జుమా చేయగలిగి ఉన్నారు, లేకుంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మర్మాలను గురించి వారు గ్రహించగలిగి ఉంటున్నారు. భవిష్యత్ కాలంలో జరగలేని కార్యక్రమం గురించి దేవుని బయలుపరిచిన వాటన్నిటి కూడా వారు గ్రహించగలిగి ఉంటున్నారు. అవును ప్రియులారా, ఈ ప్రత్యేకమైన దినాలలో ఆనాటి సంఘము ఏర్పడినది. ఈ అంత్య దినములలో కూడా దేవుడు తన సంఘమును శక్తిగల సంఘముగా చేయుటకు ఎంతో ఆశపడుకుంటున్నాడు. మనమందరం కూడా ఆత్మవశ్యములై మరి పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారమై దేవుని యొక్క వాక్య మర్మాలను మరి గ్రహించి వాటి గురించి మాట్లాడుతూ భవిష్యత్తులో జరగలేని కార్యములను గురించి దేవుడు నాకు బయలుపరచుతూ ఆయన కూడా వాటన్నిటినీ కళ్ళారు చూసినదని చూసినట్లయితే దేవుని వాక్యానుసారంగా అంత్య జనములలో సర్వజనుల మీద ఆత్మను కుమ్మరించదని దేవుడు చెప్పి ఉంటున్నాడు. నీపైన కూడా ఆయన ఆత్మను కుమ్మరించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. వాక్యం ఇచ్చిన ప్రియ విశ్వాసి, దేవుని న్యాయ తీర్పు ఈ పాప లోకముపై రానయ్యున్న దినాలలో మనము ఉంటున్నాము. ఆకాశమునందును భూమి యందును మహత్కార్యమును రక్తమును, అగ్నిని, ధూమ స్తంభములను
మరి కనపరచదని దేవుని వాక్యం అంటున్నది. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు మరి దినుడు కాదు, చంద్రుడు రక్తవర్ణుడు కాదు అవకముందు ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారు అందరూ రక్షించబడింది. అంటే ఇప్పటి నుండే నీవు నేను మనందరం కూడా వెలుకోగలిగి విసుకక క్రీస్తు యేసునందు మరి ప్రార్థన పక్కగా మరి క్షీణించేవారు వాళ్ళు ఉండాలని దేవుడు వాక్యం దేవుడు మనల్ని హెచ్చరించుకుంటున్నారు. ఆ దినము వచ్చినప్పుడు ప్రార్థన చేయడం అందరూ కూడా రక్షించబడదు. ఒకవేళ ప్రార్థన జీవితం లేకుండా ఈ లోకంపై ఆధారపడి ఈ లోకంలో ఉంటున్న వ్యక్తులపై ఆధారపడి నీ దగ్గర ఉంటున్న కొంత డబ్బు నిమిత్తమై నీవు ఆధారపడి ఈ డబ్బులను కాపాడు, నా స్నేహితులను కాపాడు, నా కుటుంబస్తులను కాపాడంటే ఎవ్వరు నిన్ను కాపాడరు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారు అందరూ రక్షించబడరు. ప్రార్థన చేయనప్పుడు మాత్రం రక్షణ ఆయన సన్నిధిలో ఎలాంటిదంటే ఇశ్రాయేలు వలె ఆయన సన్నిధిలో మనం మన పాపం నిమిత్తము కన్నీరు విడవాలి, ఉపవాసం ఉండాలి. ఎప్పుడైతే మనం కన్నీరు విడుచుతూ ఉపవాసం ప్రార్థన చేస్తున్నామో మన అవమానమును దేవుడు ఆనందదాయకంగా మార్చువాడుతున్నాడు. ఏ కాలంలో వాక్యం ఉంటున్న మరి దుర్దినములలోకి మనం ప్రవేశించిన ఎక్కడ చేసిన కన్నీరు, వేదన, బాధ, చింత ఉంటున్నది. ఈ సమయంలో మనం అందరము తీసుకోవాల్సిన ఒకే నిర్ణయం ఏమిటంటే నీ సన్నిధిలో నేను మోకరించి నీ మార్గంలో సాగదు, నిరసించగా నేను సాగిపోతాను. నేను వెనుదిరుగను. ఇల్లు మాత్రం నేను ఆరాధించున్నాను, ఇల్లు మాత్రం నేను ఆరాధించున్నాను. నేను వెనుదిరుగని మనందరం కూడా తలలోంచి దేవునితో ఒక ఒప్పందం, ఒక ఒడంబడిక చేసుకొని ఆత్మతో పరవశులమై ఆత్మలో మూర్ఖులతో ఈ జ్ఞాపనలతో మన కుటుంబాల నిమిత్తం మన కుటుంబాలలో కూడా ఇంకా అనేకులు రక్షణ పొందలేని స్థితిలో ఉంటున్నారు. ఇంకా అనేకులు నామకాత్మక జీవితంలో జీవించేవారు ఉంటున్నారు. ఇంకా అనేకులు సంప్రదాయ పరమైన కార్యములలో ఆసక్తి చూపించేవారు ఉంటున్నారు, ఆచారాలను చేయవారు ఉంటున్నారు. వారందరి నిమిత్తమై నేను దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థించాలని నువ్వు ఆశపడుతుంటున్నావా? నీ కుటుంబంలో రక్షించుకోవడానికి ప్రాధాన్యపడుతుంటున్నావా? నీ ఆత్మను మరి దేవుని కొరకు మరి మార్చుకునేటప్పుడు నీవు ఆశపడుతుంటున్నావా? అయితే కళ్ళు మూసుకొని ఉన్న స్థలంలో మరి దేవుని యొక్క సన్నిధానంలో మోకరించు. అయ్యా నీ మార్గంలో నేను స్వాగతాన్ని ఆయనతో ఒప్పందం చేసుకుంటాను. నిరసించక నేను నీతో స్వాగతాన్ని ఇక నేను వెనక్కి తిరగను తండ్రి, నిన్ను మాత్రం నేను ఆరాధించను. నిన్ను నీవు దేవుడికి సమర్పించుకున్నప్పుడు దేవుడు ఆశీర్వదించబోతున్నాను. ప్రార్థించుదాము. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా. నేబెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా. నేబెనుదిరుగా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును. నేబెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా. నేబెనుదిరుగా నేబెనుదిరుగా. తండ్రి, ఇవి మాకు ఇచ్చిన అనుకూల సమయం బట్టి ఈ రక్షణ దినం బట్టి నీ కొందరు స్తోత్రాలు. అయ్యా నీ సన్నిధిలో మోకరించుకు తండ్రి, ఈ కాలంలో నీవు మాకు ప్రత్యేకపరిచించుకుంటున్నావు తండ్రి. దేవుని బిడ్డలముగా మేము ఎవ్వరం కూడా తండ్రి ఈ లోకస్తుల వలె
ప్రవర్తించకుండా దేవుడు ఈ అనుకూల సమయము ఆ దినము మరి అపోస్తులకు ఏ రీతిగా అనుగ్రహించి వారు మేడగదిలోకి వెళ్ళి తలుపును మూసుకొని మరి ఆకాశమందు ఆస్తుడైన దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ప్రత్యక్షతను చూడగలిగి ఉంటున్నారో, ఆయన శాంతిని సమాధానమును పొందగలిగి ఉంటున్నారో, మేము కూడా ఈ దినములలో మా దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క వారి విలువైన సమయమును వృధాగా మేము పాడు చేసుకునకుండా నా యేసు నాకు ఇచ్చిన అద్భుతమైన సమయమందు నా జీవితమును మరి నేను పరీక్షించుకునేదని, నా జీవితమును నా దేవుని కొరకు నేను సమర్పించేదని, నా జీవితమును మరి విజ్ఞాపన ప్రార్థనల కొరకు నేను అప్పగించుకునేదని, నా కుటుంబంలో మరి ఇంకా అనేకులు రక్షణ పొందలేని స్థితిలో ఉండి ఉంటున్నారు, మారు మనసు పొందలేని స్థితిలో నామకార్థపు జీవితమును జీవించేవారంటున్నారు. నా కుటుంబము నశించుకోకుండా నిత్య నరకాగ్నిలోకి వెళ్లకుండా మరి పాతాళంలోకి దిగిపోకుండా మరి నా యేసు సన్నిధానంలో సంతోషంతో ఆనందంతో ఈ లోకంలో జీవించినప్పుడు కూడా నా కుటుంబము నేను మరి యేసు కొరకు జీవించేవారముగా రక్షణ మార్గంగా నడుచువారముగా ఉండినట్లు నేను మా ప్రభు సన్నిధానంలో నా ప్రార్థనలు ఒప్పుకుంటున్నానని ఉదయకాలం అందిస్తయ్యా మేమందరం కూడా తండ్రి విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధానముల తండ్రి నీ దీవెనలు పొందుటకు ప్రభా ఆశిస్తున్నాము తండ్రి. ఎక్కడ చూసిన ప్రభలోకం అంతా కూడా తండ్రి ఆయా మరణ మృదంగము ఆనందిస్తున్నది. మా దేశంలో కూడా తండ్రి ఎక్కడ చూసిన భయాందోళనతో ప్రజలు అడుగుతుంటున్న దినాలు తండ్రి ఈ శాంతిని సమాధానములు తండ్రి ఈ పరిశుద్ధ ఆత్మలు తండ్రి ఆయా మరి మా దేశం పైన మా ప్రాంతాల పైన కుమ్మరింపచేసి వాళ్ళందరినీ కూడా సమాధానపరచబోతున్నామయ్యా. ఆరాధన వాక్యం ద్వారా తండ్రి మేము మనందరం బలపరిచినందుకు వీటి అందరం స్తోత్రం తెలియజేస్తూ వేస్తున్నామని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం విన్న మనమందరం కూడా దేవుని నామమును స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 243వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 243వ కీర్తన. ఈ కీర్తన పాడుతున్నప్పుడు దేవుడు నీకు చేస్తున్న మేలన్నింటినీ నేను దేనిని మర్చిపోవాలి. మరి నీవు మాలో ఆ కుటుంబం చుట్టూ నీ ఆత్మను కుమ్మరింపచేస్తున్నావు కనుక మేము బ్రతికి ఉంటున్నాము కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నామని మన జీవితం దేవునికి సమర్పిస్తూ మరి దేవుడు చేసిన ఉపకారాలన్నింటిని బట్టి మరి దేవునికి మనం కృతజ్ఞత స్తోత్రం తెలియజేస్తూ ఈ యొక్క 243వ కీర్తన పాడుకుందాము. పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మ నృతులని పరలోకపు తండ్రి పలికే వేదమునందు. పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మాలేనిది వేదాగమ పఠనముగాదది, వేదాగమ పఠనముగాదది. నరచీకటింత పరకుల వెదకూరీతి అల్మాను వెదకినను నిరర్ధకమైపోవునుగా. పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. ప్రియులారా, వాక్యమైన మనమందరం కూడా దేవుని స్తుతించిన మనమందరం కూడా మీలో ఎవరికైనా ప్రార్థన విజ్ఞాపనలు అవసరములు ఉన్నాయా దేవుని సేవకుడుగా నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండేదాన్ని.
కనుక మీ దగ్గర అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటున్నవి, మొబైల్స్ ఉంటున్నవి. ప్రార్థన ఎప్పుడైతే అవసరం ఉంటున్నదో దయచేసి నన్ను సంప్రదించినప్పుడు నేను మీతో కలిసి ప్రార్థించినప్పుడు సిద్ధముగా ఉంటున్నాను. దేవుడి ద్వారా దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకున్నాము. ప్రేమ గల మా తండ్రి, ఈ సమయంలో మరి ఒకసారి కూడా తండ్రి ఈ ఆరాధనలో పాల్గొని స్తుతించి గణపరిచి ప్రభువా నీ కొరకు మేమందరం కూడా వేచి ఉంటుండగా మా హృదయంలో ఉంటున్న కలవరమును, మా హృదయాల్లో ఉంటున్న తండ్రి ఆ యొక్క పిరికితనమును తీసివేసి మా అందరికి తండ్రి ధైర్యమును కలిగించే ఆత్మను మరి ఇచ్చిన దేవుడు తండ్రి నీకు అందరికి స్తోత్రములు. మా కుటుంబాలలో కూడా తండ్రి ఎవరెవరైతే బలహీనతతో, అనారోగ్యములతో, అస్వస్థతలో ఉంటున్నారో తండ్రి, ఇదిగో ప్రభువా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు శిలువలో పొందిన ఆ యొక్క గాయములను బట్టి తండ్రి మరి మా వారందరికీ తండ్రి స్వస్థత, విడుదల నీవు కలిగి చేయబోతున్నావు. ఏ తెగులు నీకు ద్వారంలో సమీపించదని చెప్పిన దేవుడు తండ్రి, ఎవరైతే మరి తెగులు వలన ప్రభా మరి అనారోగ్యంతో ఉంటున్నారో అటు బిడ్డలందరూ కుమారులను కూడా తండ్రి మీరు ముట్టబోతుంటున్నారు. మీ స్వస్థత తండ్రి వారిపై విడుదల చేయబోతుంటున్నారు. మీకు అందరం స్తోత్రములు. ఈ ఆరాధన తండ్రి వాక్యము ద్వారా అందరితో మాట్లాడినందుకు మీకు వందనములు. వాటి ద్వారా మేము స్తుతించుచున్నాము. విజ్ఞాపన ప్రార్థనల ద్వారా తండ్రి నా దేశంలో తండ్రి తాండవిస్తుంటున్న ఈ తెగులను కూడా ప్రభావ మీ సన్నిధానంలో మేము ఉంచుతుండగా అతి త్వరలోనే తండ్రి తెగులు మా దేశం నుండి నిర్మూలన చేయబోతున్నావు. దాని పాతాలను నెట్టబోతుంటున్నావు తండ్రి. ప్రజలందరూ కూడా ప్రభావ నీ మహిమను, నీ తేజస్సును తండ్రి, నీ ప్రకాశవంతమైన ఆ వెలుగును చూడబోతుంటున్నావు. ప్రతి మోకాలు నీ నామంలో ఉండబోతున్నది. ప్రతి నాలుక వేసే నిజమైన దేవుడు ఆయన మాత్రమే మాకు విడుదల కలిగజేస్తున్నాడని ఒప్పుకున్నట్లు తండ్రి గొప్ప అద్భుత కార్యాలను చేయబోతున్నామని విశ్వసిస్తూ మరి ఒకసారి కూడా తండ్రి ఆరాధన అంతటిని ఆశ్రయించి దీవించి మా ఆత్మలకు తండ్రి నీ ఇచ్చిన సమాధానం అవగాహన బట్టి మీకే దంతా మహిమ స్తోత్రాలు తెలియజేస్తూ ఏస్తున్నామని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి ప్రభు నేర్పించిన ప్రార్థన చెప్పుకుందాము. మా లోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్త పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మీద మాకు దయచేయము. అట్లా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేకాల్సిన తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్. మనమందరం కూడా దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలను పొందిదాము. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క భద్రత, ఆయన యొక్క క్షేమం, ఆయన యొక్క స్వస్థత మరి మనందరిపై, మన కుటుంబాలందరిపై ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నిలిచి ఉండుగాక. ఆమేన్. ఆమేన్.